మీరెప్పుడైనా పప్పు ములక్కాడ రసం చేశారండి? ఎంత టేస్టీగా ఉంటుందో అండ్ అలాగే ఒంటికి గూడా చాలా బలం. సో, తప్పకుండా ట్రై చేయండి. అండ్ అలాగే ప్రొసీజర్ చూసేద్దామా? ఒక చిన్న టీ గ్లాస్‌తో పప్పుని తీసుకొని దాన్ని కొంచెం నీళ్లు పోసుకొని చక్కగా కడిగేసేయండి. ఇప్పుడు ఇందులో ఒక 2 టమాటాలు, 9-10 పచ్చిమిరపకాయలు, 2 ములక్కాడలు, చిటికెడంత పసుపు వేసుకొని వాటర్ పోసుకొని మూత పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక 5-6 విజిల్లొచ్చినంత వరకు కూడా వెయిట్ చేయండి. ఇప్పుడు విజిల్ తీసిన తర్వాత పప్పయితే ఈ విధంగా ఉంటుంది కదండీ! పప్పు గుత్తితో చక్కగా మెదిపేసేయండి. మొత్తం మెదిపేసిన తర్వాత అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మొత్తాన్ని దగ్గరికి చేసిన తర్వాత ఒక స్ట్రెయినర్‌లో మొత్తం పప్పంతా వేసేసి వడకట్టేసేయండి. ఈ విధంగా నెమ్మదిగా కలుపుతూ ఉంటే మొత్తం రసమంతా కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు అదే కుక్కర్ గిన్నెలో ఇదే పప్పుని వేసి మళ్ళీ గట్టిగా మెదిపేసేయాలి ఒకసారి. మొత్తంగా మెదిపేసిన తర్వాత మళ్ళీ ఇందులో కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకొని ఈ చేత్తో ఈ విధంగా తీస్తే ములంకాడ పీచంతా వచ్చేస్తుంది. పీచు మొత్తం తీసేసిన తర్వాత మళ్ళీ స్ట్రెయినర్‌లో వేసుకొని చక్కగా వడకట్టేసుకోవాలి. ఈ విధంగా పప్పుని కలుపుతూ ఉంటే పిప్పంతా ఉండిపోతుంది. ఇప్పుడు ఈ రసాన్ని మొత్తాన్ని కుక్కర్ గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని, గుజ్జుని తీసి పక్కన పెట్టుకొని, ఆ వాటర్‌ని గూడా యాడ్ చేసేసేయాలి. ఇప్పుడు మొత్తంగా కలుపుకున్న తర్వాత ఇందులో నేను కల్లుప్పుని యాడ్ చేస్తున్నాను. నార్మల్ సాల్ట్ అన్నా యాడ్ చేసుకోవచ్చు. ఒక గుప్పెడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసేయండి. సో, ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత అది మరగడం స్టార్ట్ అవుతుంది. సో, ఇప్పుడైతే పోపు వేసేద్దాం. కళాయిలోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని, పోపు దినుసులన్నీ వేసుకున్న తర్వాత, ఒక రబ్బ కరివేపాకు గూడా వేసుకొని, ఇవన్నీ కూడా ఎర్రగా వేగిన తర్వాత, చిన్న ముక్కలుగా ఆనియన్ కట్ చేసుకొని, వాటిని కూడా వేసేసేయాలి. ఇప్పుడు ఇదంతా ఎర్రగా ఏగిన తర్వాత, రసాన్నయితే ఇందులో మిక్స్ చేసేయడమే. అంతేనండి. చాలా ఈజీగా చేసేసేయొచ్చు. లాస్ట్‌లో 1 టేబుల్ స్పూన్ సాంబార్ పొడిని కూడా యాడ్ చేసుకొని, శుభ్రంగా కలిపేసేయడమే. అంతేనండి. సబ్స్క్రైబ్.